హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది, ఎప్పుడు ఏం తినాలనిపించదు. అండ్ ప్రతిసారి బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం, అందుకని చెప్పి ఇంట్లో అయితే మంచూరియా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే క్యాబేజ్ని తురుముకోవాలి, ఆ తర్వాత క్యారెట్ అండ్ ఆలు కూడా తురుముకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసి కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఇంకా బాల్స్ లాగా చేసుకున్నవి పక్కన పెట్టుకొని నూనె కొంచెం వేడయ్యాక ఆ బాల్స్ అన్ని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, మొత్తం మాడగొట్టద్దు, లైట్గా గోల్డెన్ కలర్. ఇంకా అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక కొంచెం ఆయిల్లో గార్లిక్ ఇవన్నీ వెజిటేబుల్స్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని కార్న్ఫ్లోర్ వాటర్ వేసి ఈ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అందులో వేసి ఫ్రై చేసుకోవడం. యాక్చువల్గా మొత్తం ప్రాసెస్ రికార్డ్ చేద్దామని పవర్ పోయింది అండ్ ఇంకా వీడియో సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఇంకా ఆపేసాను అనమాట రికార్డ్ చేయడం. ఎందుకంటే స్టవ్ దగ్గర రికార్డ్ చేస్తూ ఇంకా ఒకటే ఫోన్లో ఫ్లాష్ ఆన్ చేసి రికార్డ్ చేయడం అనేది అవ్వని పని కదా, అందుకని చెప్పి ఇంకా ఆపేసాను. అందుకని చెప్పి మీకు ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బేసిక్గా నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదనమాట, జస్ట్ చిన్న స్టాండ్ ఉంటే దాన్ని పెట్టి తీస్తున్నా. అందుకని చెప్పి ఇంకా కంఫర్టబుల్గా లేదు. అండ్ స్టవ్ దగ్గర ఆయిల్తో పని ఉన్నప్పుడు వాటర్ అనేది సరిగ్గా పిండకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు ఆ చిన్న చిన్న బాల్స్ అనేవి విరిగిపోతాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇలా చూపిస్తున్నట్టు మీకు అందులో వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా కూడా తీసేయాలన్నమాట. వీడియోలో మీకు చూడడానికి ఈజీగా ఉన్న బాల్స్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. ఇంకా ఎంత కష్టమైన ఇష్టంతో చేస్తే అది అంత పెద్ద పనిలాగా అనిపించదు కదా. యాక్చువల్గా మొత్తం రికార్డ్ చేసేదాన్ని, పవర్ ఉన్నా కానీ కొంచెం ఎలాగోలా మేనేజ్ చేసుకొని, బట్ కరెంటు కూడా లేకపోవడం వల్ల సరిగ్గా రావట్లేదు. అండ్ ఫ్లాష్ నాకు ఫోన్లోనే కావాలి కాబట్టి ఇంకా రెండు మేనేజ్ చేయడం చాలా కష్టం అయిపోయింది. బట్ ఫస్ట్ టైం మంచూరియా నేను చేసినప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. సెకండ్ టైం అనమాట నేను చేయడము. టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. హోమ్ మేడ్ కాబట్టి హోమ్ మేడ్ లాగే ఉంటుంది, బయటి దానిలాగా రావాలి అని మనం అనుకుంటాము. ఇక్కడైతే నేను ఎక్కడ ఆ సాస్లు అయితే వాడలేదండి, కంప్లీట్గా హెల్తీగా తినాలనుకున్నాను కాబట్టి